శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 104వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 105వ సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రావణాసురుడు యుద్ధరంగంలో రాముడి బాణాలకు ఓర్చుకోలేకపోయాడు. బాగా కోపం వచ్చింది వాడికి. కళ్ళు జ్యోతులైపోయాయి. ధనుస్సులోంచి రాముడి మీద బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు. రాముడు మాత్రం ఏమాత్రం చెలించకుండా మహాపర్వతంలాగా నిలబడ్డాడు. తన బాణాలతో వాడి బాణాలని అడ్డగిస్తూ వచ్చాడు. రావణాసురుడు అప్పుడు మహోగ్రుడైపోయి 1000 బాణాలని అమిత వేగంగా రాముడి మీద వదిలాడు. ఆ బాణాలు గుచ్చుకొని దేహం అంతా కూడా నెత్తురుతో తడిసిపోయి రాముడు అడవిలో పూలు విరగపోసిన మోదుగు చెట్టులాగా కనిపించాడు. ఆ బాణాల దెబ్బలకి రావణాసురుడి మీద అనేక తేజోమయమైన ప్రళయకాల సూర్యుడు వంటి తేజస్సు గల బాణాలని వదిలాడు. రావణాసురుడు కూడా అమిత వేగంతో పోయే బాణాలని రాముడి మీద వదిలాడు. ఇలా ఉభయులు కూడా ఒకరి మీద ఒకరు బాణాలు వదులుకుంటూ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా బాణాలతో నిండి అంధకార బంధురం అయిపోయింది. ఆ చిమ్మ చీకట్లో రామరావణులు ఒకరికి ఒకరు కూడా కనిపించనన్ని బాణాలు వదులుకున్నారన్నమాట. అంటే ఆకాశం అంతా కప్పి వేసినాయి ఆ బాణాలన్నీ, ఒకదాంతో ఒకటి ఢీకుంటూ. అప్పుడు రాముడు నవ్వుతూ రావణాసురుడా, నువ్వు రాక్షసుల్లో అధముడివి. ఎందుకంటే జనస్థానంలో నేను లేనప్పుడు ఏమి చేయడానికి తోచక వివశ అయిన నా భార్యని నాకు తెలియకుండా నువ్వు అపహరించుకుని వచ్చావు. ఆ మహారణ్య మధ్యంలో నేను లేనప్పుడు ఒంటరిగా ఉండి నిన్ను చూచి భయపడి దీనురాలైపోయిన నా భార్యను వైదేహిని నువ్వు బలాత్కారంగా తెచ్చి నేను సూర్యుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పరదారులను గ్రహించే సూర్యుడు. తమ భర్తలు దగ్గర లేని స్త్రీల విషయంలో కాపురుషులు చేసే పని చేసి నేను సూర్యుణ్ణి అనుకుంటున్నావు. ఎంత సిగ్గుమాలిన వాడివి. మర్యాద తప్పావు, సదాచారాన్ని వదిలిపెట్టావు. కండకావరంతో నీ అంతా నువ్వు మృత్యువుని తెచ్చుకొని సూర్యుణ్ణి అని విర్రవీగుతున్నావు. నువ్వు సూర్యుడువా? నువ్వు కుబేరుడు తమ్ముడువా? సమస్త బల సంపన్నుడువా? ఎంత కొనియాడదగ్గ పని చేసావు. నువ్వు మహా యశస్సు తెచ్చిపెట్టే పని చేశావు. దుర్మార్గుడా, నువ్వు గర్వాతిశయంతో మహాపాడు పని చేశావు. లోకం నిందించే పని చేశావు. అంటే వెకటకారంగా అంటున్నాడు అనమాట. చాలా గొప్ప పని చేసావులే నువ్వు, చాలా గొప్ప సూడివి నువ్వు. ఆ చేసిన పనికి ఇప్పుడు నువ్వు నా చేతిలో ప్రతిఫలాన్ని అనుభవించు. సీతను దొంగవలే లాక్కొని పోయేటప్పుడు నీకు సిగ్గు వేయలేదా? సీతను బలవంతంగా ఎత్తుకొని పోవడానికి నేనుండగా నువ్వు వచ్చి ఉన్నట్లయితే బాణాలు నిన్ను ఎత్తుకొని పోయి నీ తమ్ముడైన కరుణ్ణి నీకు చూపించి ఉండేవి. దుష్టాత్ముడా, దైవవశం వల్ల నీవు ఇప్పుడు నా కంటపడ్డావు. నేను ఇప్పుడే నా తీక్షణ బాణాలతో యమసదనానికి పంపుతాను. నేను వదిలే బాణాలు నీ కంఠాన్ని కత్తిరించి వేస్తాయి. నీ దేహంలో బాణాలు గుచ్చుకున్న తూట్లలోంచి కారే నెత్తుర్ని నక్కలు తాగుతాయి ఆ రక్తాన్ని. నువ్వు నేల మీద పడిపోగానే పాముల్ని గరుడు పక్షులు ఎలా పేగుల్ని లాగేస్తాయో అలా రాబందులు వచ్చి ముక్కులతో నిన్ను ఈడ్చివేస్తాయంటూ మళ్ళీ ఆ రాక్షసరాజు రావణాసురుడి మీద బాణవర్షం కురిపించాడు. ఆ మహాతేజవంతుడు సంతోషాతిశయంతో తన హస్తలాఘవం కొద్దీ బాణాలను వదిలాడు. ఎడతెక్కకుండా రావణాసురుడి మీద బాణాలను వదులుతూనే ఉంటాడు. ఆ విధంగా రాముడు కురిపిస్తూ ఉన్న బాణవర్షాన్ని చూసి వానర యోధులు ఆ రావణాసురుడి మీద రాళ్లవాన కురిపించడం మొదలుపెట్టారు. ఆ బాణవర్షానికి ఆ రాళ్లవానికి రాక్షసరాజు
చిత్తం కాస్త భ్రమించింది. రావణాసురుడి మనస్సు భ్రమించింది, స్వాధీనం తప్పిపోయింది, మనస్సు వైక్లభ్యం చెందింది. ఆయుధాన్ని ఉపయోగించలేకపోయాడు, విల్లు ఎక్కబెట్టలేకపోయాడు. ఏమీ తోచక మరణకాలం ఆసన్నమైన వాడిలాగా నిల్చుండిపోయాడు. రావణాసురుడి యొక్క దుర్వస్తుని రథం నడుపుతూ ఉన్న సారథి గమనించాడు. వెంటనే ఆ రథాన్ని అక్కడి నుంచి మెల్లగా అవతలికి తోలుకొని పోయాడు. రథసారథి ఈ పని చేయటం తప్పు కాదని యుద్ధ ధర్మం చెప్తుందన్నమాట. అలా ఎప్పుడన్నా సంకట స్థితిలో పడినప్పుడు దూరంగా తీసుకుపోతారు, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొస్తారు రథసారథి. వాళ్ళ డ్యూటీ వాడు చేశాడనమాట. రేపు ఇది 105వ సర్గ, రేపు 106వ సర్గని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.